కర్నూలు జిల్లా దానాపురం గ్రామానికి చెందినటువంటి కొండయ్య నాయుడు కుమారుడైన జంబులింగం అనబడే నేను నెల్లూరు జిల్లా గూడూరుకు చెందినటువంటి నాగేశ్వరరావు నాయుడు కుమార్తె అయిన మల్లీశ్వరిని ఈ రోజు నుంచి నా జీవిత భాగస్వామిగా అంగీకరిస్తూ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొంటామని మంచి భార్యాభర్తలుగా ఉంటామని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. అవును, తాళి కడుతున్నప్పుడు అమ్మాయి మెడంచి కూర్చోవాలి కదా, అలా నిటారుగా కూర్చుందేంటి? ఆ కాలం పిల్లల్ని మార్చలేము, నెమ్మదిగా మార్చాలి. ఎవర్రా తను? ఎవరు? ఆ అమ్మాయిరా. ఏ అమ్మాయి? పెళ్లి కూతురు పక్కన నుంచుందే పొడవగా. అయ్యో, నీ బుద్ధి చూపించావే. ఎవరో చెప్పరా. ఈ ఊరు అమ్మాయి అయితే నీకు తెలీదా? మన ఊరిది కాదురా. పెళ్లి కూతురు తాలూకా ఉంటుంది. ఆహా, అయితే నువ్వు బంచి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎవరు కనుక్కో. ఏంటి, నన్ను ఇరికించేద్దామనా? అరవకరా. అయితే పెళ్లి కూతురు అడగద్దు, పక్కనే కూర్చున్నాడే పెళ్లి కొడుకు చెంబులింగం, వాడిని వెళ్ళి అమ్మాయి ఎవరు అడుగు. మంచిగా చెప్పాడే సరే, లేదంటే నా పేరు చెప్పు. ఆ అమ్మాయి దగ్గర కలిసి చెంపు ఉంది కదా, జాలు నాకు. పెళ్లి కొడుకు ఫ్రెండ్ నేను. చెంబులింగం. నా పేరు జంబులింగం. నువ్వు శంభులింగమా జంబులింగమా నాకు తెలుసు. అక్కడ నిలబడి చూడు, అమ్మాయి ఎవరు? అటుపక్కరా. పల్లుడిన ముసల్దాన్ని కూడా వదిలిపెట్టరా. ఊరి ఏదో ఆవిడ కాదురా, ఆ పెళ్లి కూతురు వెనక నిలబడిందే. తెలీదు. నువ్వు మర్యాదగా చెప్పలేదు, నీ చెంబు రహస్యం చెప్పేస్తాను. ఏమే మల్లేశ్వరి? ఏమే మల్లేశ్వరినా? అది కాదండి, నీ పక్కనుందే పిల్ల. తనెవరో చెప్పు, లేదంటే వాళ్ళను చంపేస్తారు. తనెవరో చెప్పవే. తను నువ్వనుకునే ఇలాంటి అమ్మాయి కాదు. తల దించిందంటే పైకి ఎత్తనే ఎత్తదు. పైన ఉన్న సూర్యుని కూడా కన్నెత్తి చూడదు. కన్నవాళ్ళతో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడదు. మా ఊరి మాస్టర్ గారి అమ్మాయి. అన్ని విషయాలు అడిగేశాను. అడిగావా? పక్కూరు మాస్టర్ కూతురంట, దించిన తల ఎత్తదంట. ఓ, మాస్టర్ కూతురా? అమ్మాయి అంటే ఇదిరా అమ్మాయి. కట్టుకుంటే దీన్నే కట్టుకోవాలరా. తగలబడుతోంది. ఏంటి రామరాజు ఇలాంటి పని చేస్తావు నువ్వు? నువ్వు కూడా ఏంట్రా అలా మాట్లాడతావు? కావాలని అమ్మాయి చీర పట్టుకున్నానా? ఆ అమ్మాయి చీర దీపానికి అంటుకుంది, ఆర్పడానికి వెళ్ళాను. దానికి పోయి వీళ్ళంతా రామరాజు, నువ్వు ఆ ఊర్లో గెలవడం గొప్ప కాదు, ఈ ఊర్లో గెలవాలి. నువ్వు చూసావే ఒక అమ్మాయి, తను ఈ ఊర్లోనే ఉంటుంది. మనం ఓడిపోయామంటే మన పరువు మర్యాద పోతుంది. పోటీ నిర్వహిస్తున్నాడే పెద్దాయన, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. రేయ్, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏం చేసినా సరే మనమే గెలవాలి. ఆ ఊరోళ్ళు గెలవకూడదు, అర్థమైందా? ఈ కబడ్డీ పోటీకి వచ్చిన ఆటగాళ్ళందరూ పోటీకి సిద్ధం అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కబడ్డీ 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 జాగ్రత్త. ఏంట్రా మీరు చేస్తున్న పని? ఆగండి ఆగండి, ఏంటి దౌర్జన్యం? పక్క ఊరోళ్ళని మనం గౌరవించాలయ్యా. వదలండియా, వదలండి. Yeah.
పిరికి పందలారా, ఎక్కడికి రా పారిపోతున్నారు? రండ్రా. మరోసారి కబాడీకి వచ్చారో శాలిటీ లేచిపోతాయి. అరే, మన పార్టీని చూసి పెడదాం అనుకుంటే తాళం వేస్తుందే. ఒకవేళ మనం వస్తున్నామని తెలిసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందా? రే రే రే, ఎక్కడికి రా పరిగెడుతున్నారు? నూతిలో పడిపోయిందండి. తప్పకండి తప్పకండి. ఇదిగో చేయి పట్టుకో, చేయి పట్టుకో. అమ్మాయి ఏ మగాడు చేయి పట్టుకోదు. ఇదిగో ఈ పంచి పట్టుకో, పట్టుకో, గట్టిగా పట్టుకో. మెల్లగారా అమ్మ, పదవయ్యి అంతకు తెగించావే తల్లి. చిలకమ్మా, కమలనే పేరు మీద ఒక మంచి చీటీ తీసి ఇవ్వమ్మా. అమ్మా, మీ రాశికి రాముడి పట్టాభిషేకం వచ్చేసింది. నీకు తొందరలోనే పెళ్లి కాబోతోంది. నేను చెప్పేది విను. తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి ముందే చెరువులో స్నానం చేసి ఆ విఘ్నేశ్వరునికి గరికి పోతమాల వేసి స్వామివారి ముందు అష్టదళ పద్మం వేసి ఇలా ప్రతిరోజు చేసావంటే నీకు చాలా మంచి భర్త దొరుకుతాడు. స్వామి వినాయక, నాకు ఈ ఊళ్ళో అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఎలాగైనా నువ్వే. ఊరి కొత్త పైన రాసింది, ఒకసారి చూడు. ఎందుకు వస్తారేంటో అర్థం కాదు. చెవిటి విఘ్నేశ్వర స్వామి. ఓ అలాగా. స్వామి విఘ్నేశ్వర, నాకు ఈ ఊళ్ళో ఓ అమ్మాయి బాగా నచ్చింది. నన్ను చేసుకోవడం అమ్మాయికి ఇష్టమైతే రేపే మా పెద్దవాళ్ళని తీసుకొచ్చి సంబంధం మాట్లాడుకుంటాం. ఇష్టమని అడిగి చూడు. పిల్ల పాపలతో సుఖంగా ఉండండి. సుఖంగా.
వధూవరులిద్దరికి పాలు పళ్ళు ఇవ్వమ్మా. సగం తాగేసి తనకివ్వండి. ఆ పళ్ళు కూడా ఇవ్వు. ఇదిగో. తినిపించు బాబు. శాంతి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? ఎల్లుండి ఎలా ఉందో చూడండి. లేదండి, చాలా బాగుంది, చక్కగా ఉంది. ఆ రోజే మనం ముహూర్తం పెట్టుకోవచ్చు. అంతవరకు పిల్లవాడు తొందరపడకుండా అదుపులో ఉంచుకోండి. నేను చెప్పింది బాగా అర్థమైంది కదా మీకు? ఇదిగో లోపల గడి వేసుకోకు, కరెక్ట్ గా 12 గంటలకు లోపలికి వచ్చేస్తాను. 2 రోజులు మీరు లోపలికి రాకూడదు. అయితే నువ్వు వచ్చే. అత్తయ్యకి తెలిస్తే నన్ను చంపి పేరేస్తారు. మీరు వెళ్ళండి. తెలిస్తే ఉంది. ఒకే ఒకటివా? ఎవరే అది అంత పొడవుగా ఉంది? ఇంకెవరు? ఊళ్ళోనే గొప్పడున్నాడుగా రామరాజు ఆడిపెళ్ళాం. అయ్యో, ఇక్కడ స్నానం చేయాలి. నేను రాను, నువ్వు వెళ్ళు. రామరాజు కట్టుకున్నా ఉంచుకున్నా అందమైన దాన్నే ఎంచుకుంటాడు. అక్క కాస్త పద్ధతిగా మాట్లాడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడన్నట్టు దీనికెందుకో పొడుచుకొస్తుంది. మరి ఎప్పుడు తోకలా వెనకే తిరుగుతూ ఉంటది కదా మరి. ఎందుకు అందరూ నవ్వుతున్నారు? కమల, నిన్ను చూస్తే మాకు జాలిగా ఉంది. నీ మొగుడికి 108 మంది పెళ్ళాలు. అందులో అక్కడ కూర్చుంది చూడు, అది కూడా ఒకతేనే. ఎందుకైనా ఒక కంట కనిపెట్టవే. మీ ఆయనకి ఆడవాళ్ళు కనిపెడితే అంతేనే. చూడ్డానికి బస్తీయే కదా అని అందులోకి వెళ్ళడం వరకు ఓకే. వెళ్ళిన తర్వాత పొరపాటున కానీ అక్కడ ఉన్నవారిని ఏమైనా అన్నారంటే ఇక అంతే సంగతులు. ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళను కామెంట్ చేశారో వారు కాటికి వెళ్లాల్సిందే. పొరపాటున వాళ్లను ముద్దు పెట్టుకున్నా వాళ్ళకి చావే గతి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనే అనుమానం, సందేహం మీకు రావచ్చు. కానీ అక్కడ ప్రజలు ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విషం